బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే రాష్ట్రం అద్భుతమైపోతుంది. ఇది ఒక నినాదం, తప్పేం లేదు. అది పబ్లిక్లోకి ఎంతవరకు వెళ్తుంది అన్నట్టు. కాకపోతే పరిపాలన పరంగా చంద్రబాబు గారు చెప్పేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో తాజాగా చెప్పింది 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లోదే ఒక సందేహాస్పదం. ఎందుకంటే పరిపాలన ప్రజల వద్దకి చంద్రబాబు టైంలో వెళ్ళిందా? పరిపాలన అంటే ఏంటి? నా ఏరియాలో కార్పొరేషన్ పనులు నా ఏరియాలోనే జరగడం పరిపాలన, లేకపోతే కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరగటం పరిపాలన? సచివాలయ వ్యవస్థ తర్వాతన ఏ పని కోసమైనా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగే పని వచ్చిందా? మరి ఏ అవసరం లేకుండా మన దగ్గరికే పరిపాలన వస్తే పరిపాలన బాగున్నట్ట, లేకపోతే బాబు పేరు చెప్పుకుంటున్నో లేకపోతే ఏదో ఒక ప్రజాప్రతినిధి ఇంటి చుట్టూ తిరుగుతుంటే పరిపాలన అవుతుందా? నా పరిపాలన అద్భుతము, జనం అందరూ అదే కోరుకుంటున్నారని బాబు చెప్తున్నారు. మరి జనం చెప్పాలి. సచివాలయ వ్యవస్థ తీసి, వాలంటీర్ వ్యవస్థ తీసి, బాబు తరహా పాలన పంచాయతీల్లో సర్పంచుల చుట్టూ తిరిగి, వార్డు మెంబర్ల చుట్టూ తిరిగి, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి, ఎంపీల చుట్టూ తిరిగి, వాళ్ళని బతిన్లు ఆడుకుని, వాళ్ళు పార్టీ కార్యకర్తలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, పార్టీ సింపథైజర్స్ సెకండ్ ప్రయారిటీ ఇచ్చి, రికమెండేషన్లకు థర్డ్ ప్రయారిటీ ఇచ్చి, వేరే పార్టీలకి ఒప్పుకోకుండా న్యూట్రల్ వాళ్ళని దగ్గరికి రానియకుండా చేసినటువంటి పరిపాలన బాగుంటుందా? కులం, మతం, వర్ణం, వర్గం, పార్టీ ఇదేమీ లేకుండా ఎవరికైనా సరే అర్హత ఉంటే వాళ్ళందరికీ సచివాలయాల దగ్గరే పనులు అయిపోయేటటువంటి పరిపాలన బాగుంటుందా? అట్లాగే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి బతిన్లాడుకుని తెచ్చుకోవడం బాగుంటుందా? రేషన్ ఇంటి దగ్గరికే వస్తే బాగుంటుందా? పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వేచి చూస్తే బాగుంటుందా, లేకపోతే ఆ పెన్షన్ ఇంటికి వస్తే బాగుంటుందా? ఇది పరిపాలన, అది పరిపాలన? లేకపోతే ప్రైవేటు ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళి రోజు తిరిగి రావడం వలన పరిపాలన బాగున్నట్ట, లేకపోతే మన ఏరియాలోనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు చేస్తే పరిపాలన బాగున్నట్ట? అదే సందర్భంలో పాఠశాలల్లో కూర్చోవడానికి దిక్కులేక కార్పొరేట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కలో గంజో తాగైనా సరే పిల్లల్ని చదివించాలనుకోవడం, తెలుగు మీడియంలోనూ బ్రతికిద్దాం అనుకోవడం, ఇంగ్లీష్ మీడియానికి దిక్కులేని పరిస్థితి పరిపాలన ఉన్నట్ట? లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఎవడు ఏమన్నా సరే పెట్టి తీసుకురావడం, నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేయడం, ట్యాబ్లు ఇవ్వడం పరిపాలన కిందకు వస్తుందా? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చిన పాఠ్యపుస్తకాలు రాకపోవడం పరిపాలన అవుతుందా? జూన్ కల్లా పాఠ్యపుస్తకాలు చేతులకి రావడం అన్నటువంటిది పరిపాలన అవుతుందా? బాబు పరిపాలన, జగన్ పరిపాలన, ఈ రెండింటి మధ్యన కంపారిజన్ గురించి బాబు గారు చెప్తున్నటువంటి వేళ ఇవన్నీ ఆలోచన, సందేహం.